నమస్కారం. హంసల దేవి క్షేత్ర బ్రహ్మోత్సవాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై. దేవతలు నిర్మించిన ఆలయంగా సుప్రసిద్ధమైంది హంసలదేవి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం. ఒక గొర్రెల కాపరి సాయంత్రం ఈ దీవి నుండి గొర్రెలను ఇంటికి తోలుకుపోయే మరుసటి రోజు మళ్లీ ఇక్కడికి తిరిగి వచ్చేసరికి ఒక అద్భుతమైన ఆలయం ఇక్కడ నిర్మాణమై ఉంది. ఈ విషయం గ్రామస్తులకు తెలుపగా వారు కూడా చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఒక్క రాత్రిలోనే దేవతలు నిర్మించిన ఆలయమని ప్రాజ్ఞులు తేల్చి చెప్పారు. ఇది వందల వేల ఏండ్ల నాటి ఆలయమైనా కూడా గత 107 సంవత్సరాల నుండి వేద పండితుల వంశమైన కుప్పా వంశం వారు శ్రీవారికి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా చేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా కుప్పా వంశస్థుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆలయంలో అనంతవరం భక్త సమాజం ట్రస్ట్ వారు, గ్రామస్తులు, భక్తులు కలిసి ఈ బ్రహ్మోత్సవాల్లో 104వ భాగవత సప్తాహం కూడా ఘనంగా జరపటానికి శ్రీకారం చుట్టారు. శ్రీ గురుభ్యో నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్యక్షేత్రం హంసలదేవి గ్రామంలో అనాదిగా వేణుగోపాల స్వామివారు భక్తులకు కొంగు బంగారమై పరమానుగ్రహం చేస్తూ ఉన్నారు. ఇటువంటి దివ్యక్షేత్రం కృష్ణాసాగర సంగమ క్షేత్రం. ఈ క్షేత్రంలో అనాదిగా అంటే 107 సంవత్సరాలుగా శ్రీ కుప్పా వంశం వారు స్వామివారిని సేవిస్తున్నారు. భక్తులు, గ్రామస్తులు, అనేక మంది ఆస్తిక మహాజనులు సహకరిస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ కుప్పావారు అనంతవరం భక్త సమాజం ట్రస్ట్ అనే పేరుతో 1919వ సంవత్సరంలో ప్రారంభించి అదే ట్రస్టుని 2002వ సంవత్సరంలో ప్రభుత్వంలో రిజిస్టర్ చేసి 1919వ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా అవిచ్ఛిన్నంగా వైభవంగా భక్తజన రంజకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో వీరి యొక్క అభిలాష ఏమిటి, తాత్పర్యం ఏమిటి అంటే లోకక్షేమం. ఎందుకంటే భారతదేశంలోనే ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం శ్రీ హంసలదేవి. నదీనాం సాగరో గతి అని మనకు మహర్షుల యొక్క వచనం. అంటే
జీవనదులన్నీ కూడాను సముద్రంలో ప్రవేశిస్తాయి. ఎలాగైతే జీవనదులు సముద్రంలో ప్రవేశిస్తాయో ప్రతి మనుష్యుడు కూడా తన యొక్క తత్వాన్ని, తన యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవటం అనేటటువంటిది ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం. ఆ విషయాన్ని తెలియపరచడానికే నదులన్నీ కూడాను, జీవనదులన్నీ కూడాను సముద్రంలో చేరుతాయి. ఇక్కడ పవిత్రమైనటువంటి కృష్ణానది సముద్రంలో చేరుతోంది. ఈ కృష్ణానది ఎక్కడ ఆవిర్భవించింది అంటే మహారాష్ట్ర దేశంలో సహ్యాద్రి పర్వతాల్లో సతారా జిల్లాలో మహాబలేశ్వరం అనే క్షేత్రంలో ఆవిర్భవించింది. అక్కడి నుంచి మహారాష్ట్ర దేశం, కర్ణాటక దేశం, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రదేశం ఈ 4 రాష్ట్రాల్లో చక్కగా 64 పుణ్యక్షేత్రాల్ని పునీతం చేస్తూ చిట్ట చివరికి హంసలదేవి క్షేత్రంలో సముద్రంలో కలుస్తోంది, సముద్రంలో ప్రవేశించింది. అంటే సముద్రంలో ప్రవేశించడం అనేటటువంటిది జీవనది యొక్క లక్షణం కనుక ఆ లక్షణాన్ని ఈ యొక్క కృష్ణానది ఇక్కడ సుసంపన్నం చేసుకున్నది. మరి ఈ గ్రామానికి కృష్ణాసాగర సంగమ క్షేత్రం అనే పేరు ఉండవచ్చు కదా. హంసలదేవి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే దానికి స్కాంద పురాణంలో ఒక అపూర్వమైనటువంటి కథని వ్యాసభగవానుడు మనకు అనుగ్రహించాడు. ప్రతినిత్యము కూడాను త్రివేణి సంగమం అని మనం ప్రార్థించేటటువంటి, మనం పిలుచుకునేటటువంటి గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో ఆస్తికులైన మహాజనులందరూ కూడాను తమ యొక్క పాపాలన్నీ పోవాలి అని నిత్యం పవిత్రమైనటువంటి స్నానాలు చేసి వారి పాపాలన్నీ కూడా పోగొట్టుకుని పవిత్రాంతరంగులవుతూ ఉన్నారు. ఆ పాపాలన్నీ కూడాను సాయంకాలం అయ్యేప్పటికీ ఆ గంగా, యమున, సరస్వతి నదీమ తల్లులకు సంక్రమిస్తున్నాయి. తద్వారా ఆ 3 నదులు కూడాను పాపానికి ప్రతిరూపమై నల్లగా ఉండేటటువంటి ఒక కాకి రూపాన్ని ధరిస్తున్నాయిట. అప్పుడు ఆ నదీమ తల్లులు ముగ్గురు కూడాను పరమాత్మని ప్రార్థించారుట. ఏమిటంటే ఈ ప్రాణుల యొక్క అంటే ఆస్తికుల యొక్క పాపాలన్నీ మాకు సంక్రమించినాయి, వారందరూ కూడా పుణ్యాత్ములైనారు, మరి ఆ ఫలం మాకు సంక్రమించింది, మేమెలా ఈ పాపాలు పోగొట్టుకోవాలి అని వారు పరమాత్మని ప్రార్థిస్తే పరమాత్మ వారికి ఏమని ఆదేశించారు అంటే మీరు కృష్ణాసాగర సంగమ క్షేత్రానికి వెళ్ళి ఆ కృష్ణాసాగర సంగమంలో స్నానం చేయండి, తద్వారా మీ పాపాలన్నీ కూడా పోతాయి అని పరమాత్మ ఆదేశించారు. వెంటనే కాకి రూపాన్ని ధరించినటువంటి ఆ గంగా, యమున, సరస్వతి నదీమ తల్లులు ఈ క్షేత్రానికి వచ్చి కృష్ణాసాగర సంగమంలో స్నానం చేసి వారి యొక్క పాపాలన్నీ కూడా సంపూర్ణంగా పోగొట్టుకొని తెల్లనైనటువంటి పుణ్యానికి ప్రతీక అయినటువంటి హంసరూపాన్ని ధరించాయిట. అందువల్ల ఈ క్షేత్రం హంసల దీవి అనేటటువంటి. మరి దీవి ఎలా అయింది, ఇదేమైనా ఐలాండా అంటే ఇదొక దీవే, ఇదొక ఐలాండే. ఎలాగా అంటే అఖండంగా మరి మహారాష్ట్ర దేశంలో ఆవిర్భవించినటువంటి కృష్ణానదీమ తల్లి అటు శ్రీశైల క్షేత్రంలో కానీ, అలాగే నాగార్జున సాగర్లో కానీ, అలాగే విజయవాడలో కానీ భక్తుల్ని అంటే లౌకికంగా అలౌకికంగా ఎంతో పునీతం చేస్తూ ఈ సమీపానికి వచ్చేప్పటికి, ఈ సముద్రం సమీపానికి వచ్చేప్పటికీ 2 పాయలుగా చీలింది. అంతే దానికి కృష్ణవేణి అని ఒక ప్రధానమైనటువంటి పేరు అన్నమాట. కృష్ణవేణి అనే పేరు కలిగినటువంటి కృష్ణానది కృష్ణవేణి అని 2 భాగాలుగా అది 2 పాయలుగా చీలి వేణి అనేటటువంటి పాయ అటు నాగాయలంక ప్రాంతంలో సముద్రంలో కలిసింది. కృష్ణ అనేటటువంటి పాయ హంసలదేవిలో సముద్రంలో కలిసింది. కాబట్టి మనం కృష్ణ, వేణి ఈ 2 నదుల యొక్క మధ్యలో మనం ఉన్నాం. ఏ విధంగా అయితే తుంగభద్రా నది కర్ణాటకలో శృంగేరి క్షేత్రంలో తుంగభద్రా నది ఉన్నది. వరాహస్వామి భూమాతని ఆ ప్రళయ జలంలోంచి రక్షించినప్పుడు వరాహస్వామి వారి యొక్క 2 కోరల్లోంచి 2 నీటి బిందువులు పడ్డాయిట. ఆ 2 నీటి బిందువులే తుంగా, భద్ర అనేటటువంటి నదీ స్వరూపాన్ని ధరించినాయి. ఆ తర్వాత తుంగా, భద్ర 2 కలిసి తుంగభద్రా నదిగా ఏర్పడింది. ఆ తుంగభద్రా నది కృష్ణానదిలో కలిసింది. ఆ కృష్ణానది ఇక్కడ సముద్రంలో కలుస్తోంది. అదేవిధంగా కృష్ణవేణిగా ఆవిర్భవించినటువంటి కృష్ణానది హంసలదేవి ప్రాంతానికి వచ్చేప్పటికీ ఇక్కడ సుమారుగా
32 కిలోమీటర్ల దూరంలో 2 భాగాలుగా అది విభక్తమై దాంట్లో ప్రధానమైనటువంటి భాగం కృష్ణావేణి. ఈ 2 భాగాల్లో ఏది ప్రధానము అంటే కృష్ణ అనేటటువంటి భాగం ప్రధానం. ఎందుకంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క పాదముల నుంచి ఆవిర్భవించింది కనుక ప్రధానమైనటువంటి భాగం ఆ కృష్ణ అనేటటువంటి నది ఇక్కడ సముద్రంలో కలిసింది. కాబట్టి ఈ విధంగా మనం ఒక ద్వీపంలో ఉన్నాం కనుక దీనికి దీవి అని పేరు అన్నమాట. అందువల్ల ఇది హంసల దీవి అని ఈ క్షేత్రం తన యొక్క పేరును సార్థకం చేసుకుంటోంది. అలాగే నదీ సాగర సంగమము అంటే జీవబ్రహ్మైక్యం. జీవుడు బ్రహ్మ ఒకటే. జీవుడు తన యొక్క జీవత్వాన్ని పోగొట్టుకొని అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఉపనిషద్వాక్యాన్ని అతను అనుసంధానం చేసుకుని అటువంటి స్థితిలో ఉండాలి అని చెప్పేటటువంటిది ఆ నదీ సాగర సంగమం అన్నమాట. అంటే నది జీవుడు ఎలా అవుతుంది, సముద్రుడు బ్రహ్మ ఎలా అవుతాడు అంటే మనకు చక్కటి ఉదాహరణ ఏమిటంటే నదికి ఒక ప్రారంభము అలాగే ఒక పరిసమాప్తి స్థానములు ఉంటాయి. జీవుడికి కూడా ఒక ప్రారంభం ఒక చివర అనేటువంటి, అంటే జీవుడు ఒకప్పుడు పుడతాడు, ఒకప్పుడు తన యొక్క శరీరాన్ని చాలిస్తాడు. కాబట్టి నది జీవుడు రెండు సమానమైనటువంటి స్థితిలో ఉంటారు. సముద్రానికి పుట్టుక అలాగే నాశం అనేటటువంటిది ఉండదు. సముద్రం అనేటటువంటిది అఖండంగా ఉంటుంది. అంటే బ్రహ్మ పదార్థం కూడా అఖండంగా ఉంటుంది. బ్రహ్మ పదార్థానికి ఉత్పత్తి వినాశములు ఉండవు, జీవ పదార్థానికి ఉత్పత్తి వినాశములు ఉంటాయి. ఆ విధంగా నదికి ఉత్పత్తి వినాశములు ఉంటాయి. పరబ్రహ్మకి ఉత్పత్తి వినాశములు లేనట్లుగా సముద్రానికి ఉత్పత్తి వినాశములు అనేటటువంటివి మనకు ఎక్కడా కనపడవు, లేవు కనుకనే మనకు కనపడవు. కాబట్టి నదీ సాగర సంగమము అంటే జీవబ్రహ్మైక్యం. కాబట్టి ఇటువంటి జీవబ్రహ్మైక్యాన్ని అంటే అహం బ్రహ్మాస్మి జీవో బ్రహ్మైవ నాపరః అని చెప్పేటటువంటి వాళ్ళు పరమహంసలు. అంటే హంస అని మనం అనుకుంటున్నాం. హంస అనే పేరు ఎందుకు వచ్చింది అంటే హంస ఏం చేస్తుంది అంటే పాలని నీళ్ళని కలిపి కనుక మనం ఇచ్చినట్లయితే అందులోంచి పాలని మాత్రం స్వీకరించి నీళ్ళని మాత్రం వదిలేస్తుంది. మనం కూడా ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో పరబ్రహ్మను మాత్రమే చూడాలి, జీవత్వాన్ని వదిలేసేయాలి. ఎందుకంటే జీవత్వం అనేటటువంటిది దుఃఖాన్ని ఇచ్చేది, పరమాత్మ అనేటటువంటిది పరమసుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేటటువంటిది. మనందరం పరమసుఖాన్ని ఆనందాన్ని కోరుకుంటాం, కానీ జీవత్వ లక్షణ లక్షితమైనటువంటి దుఃఖాన్ని మనం కోరుకోం. కనుక జీవత్వాన్ని ఏ విధంగా అయితే ఎవరు కూడా నీళ్లు కోరుకోరు, పాలు కోరుకుంటారు. నీరు కంటే పాలు అధికమైనటువంటి బలాన్ని ఇచ్చేటటువంటిది కనుక ఆ విధంగా హంస అనేటటువంటిది నీరుని క్షీరాన్ని విడగొట్టినట్లుగా పరమహంసలు ఏం చేస్తారు అంటే జీవత్వాన్ని బ్రహ్మత్వాన్ని విడివిడిగా తెలుసుకొని నా యందు జీవత్వం అక్కరలేదు, నాకు బ్రహ్మత్వమే కావాలి, కాబట్టి అహం బ్రహ్మాస్మి జీవో బ్రహ్మైవ నాపరః అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి నదీ సాగర సంగమానికి ఏ విధంగా అయితే హంసలు సాక్షులో పరమహంసలు కూడా అలాగే సాక్షులు. పరమహంసలు అంటే జగద్గురువులు అన్నమాట. అంటే శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య అంటే మనం మొట్టమొదటిగా చెప్పుకునేటటువంటిది ఆదిశంకరులు. ఆదిశంకరులు పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు. ఆ పరంపరలో ఈనాటి వరకు మనల్ని అనుగ్రహిస్తున్నటువంటి శృంగేరి జగద్గురువులు వారందరూ కూడా శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు. కాబట్టి అటువంటి పరమహంసలందరూ కూడాను ఈ జీవబ్రహ్మైక్యాన్ని చూస్తూ నదీ సాగర సంగమం అనేటటువంటిది దానికి ప్రతీకానే ఉపాసన చేస్తూ ఉంటారు. కనుక కాకులు స్నానం చేసి హంసలైనట్టుగా అనేటటువంటిది ఒక పౌరాణిక ప్రమాణమైతే జీవోబ్రహ్మైవ నాపరః అనేటువంటి వేదాంత ప్రమాణాన్ని అనుసరించి పరమహంసలందరూ కూడా ఈ సిద్ధాంతాన్ని వారు ఆస్వాదిస్తూ ఉంటారు. కనుక ఈ స్థానం పరమహంసల చేత కూడా ఆస్వాదింపబడేది కనుక దీనికి హంసల దేవి అనేటటువంటి పేరు సార్థకమైంది. మరి పరమహంసలందరూ కూడా ఏ భగవంతుడిని ఉపాసన చేస్తారు అంటే కృష్ణ పరమాత్మనే ఉపాసన చేస్తారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ యోగీశ్వరులందరికీ కూడాను యోగీశ్వరుడు అని మనకు ఉపనిషత్ సిద్ధాంతం. కాబట్టి యోగీశ్వరేశ్వరుడు ఎవరయ్యా అంటే కృష్ణస్వామి వారు. ఆయనే అసలు మొట్టమొదటి జగద్గురువు. మనం అందుకనే వసుదేవసుతం దేవం హంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి మొట్టమొదటి జగద్గురు ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణస్వామి వారు అని వారిని అంటాం. అటు తర్వాత జగద్గురు ఎవరయ్యా అంటే అష్టాదశ పురాణములు
బ్రహ్మసూత్రములు, శ్రీమద్ భాగవతం రచించి లోకానికి అందించినటువంటి వ్యాస భగవానుడు. అటు తర్వాత జగద్గురు ఎవరయ్యా అంటే అష్టాదశ పురాణములు, ఉపనిషత్తులు, అలాగే బ్రహ్మసూత్రములు వాటన్నిటికీ కూడాను భాష్యాల్ని అందించి ఆబాలగోపాలానికి కావలసినటువంటి లౌకిక వైదిక విజ్ఞానాన్ని అనుగ్రహించినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు జగద్గురువులు. ఈ విధంగా మనకు లోకంలో ముగ్గురే జగద్గురువులు. మొట్టమొదటి జగద్గురు కృష్ణ పరమాత్మ, తర్వాత జగద్గురు వేదవ్యాసుడు, ఆ తర్వాత జగద్గురువు శంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి ఆ విధంగా ఈ హంసల దీవి అనేటువంటి క్షేత్రం ఇలా ప్రసిద్ధిలో ఉన్నది. కాబట్టి ఈ పరమహంసలు ఉపాసించే పరమాత్మ కృష్ణస్వామి వారు కనుక ఆ కృష్ణస్వామి వారే ఈ క్షేత్రంలో వేణుగోపాల స్వామి వారి రూపంలో ఆవిర్భవించి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. కేవలం వేణుగోపాల స్వామి ఒక్కరే ఉండరు, ఆయనతో పాటు పక్కనే రుక్మిణి సత్యభామలు ఉంటారు. ఎలాగైతే శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవారు మలయప్ప స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవంగా మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు, అదేవిధంగా రుక్మిణి సత్యభామ సమేతులైనటువంటి వేణుగోపాల స్వామి వారు మనందరినీ కూడాను అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ వేణుగోపాల స్వామి వారికి పట్టమహిషిగా ఈ క్షేత్రంలో రాజ్యలక్ష్మి అమ్మవారు మనందరినీ కూడాను అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే ఉపాలయాల్లో ప్రధానంగా లక్ష్మీనరసింహస్వామి వారు, అలాగే జనార్దన స్వామి వారు, అంటే అటు లక్ష్మీనరసింహస్వామి వారితో ఇటు జనార్దన స్వామి వారితో రుక్మిణి సత్యభామలతో పరివేష్టితులై రాజ్యలక్ష్మి అనేటటువంటి పట్టమహిషి అమ్మవారితో విఖ్యాతులైనటువంటి వేణుగోపాల స్వామి వారు ఈ క్షేత్రంలో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ వేణుగోపాల స్వామి వారికి సంతాన వేణుగోపాల స్వామి అనేటటువంటి ప్రఖ్యాతి కూడా ఉన్నది. ఎవరైనా చాలా కాలంగా సంతానాన్ని పొందకపోయినట్లయితే ఈ స్వామిని కనుక సేవించినట్లయితే తప్పకుండా వారికి పుత్ర సంతానాన్ని వేణుగోపాల స్వామి వారు ప్రసాదిస్తున్నారు. ఆ పుట్టినటువంటి కుమారుడికి వేణుగోపాల్ అనే పేరు కూడా ఆ భక్తులు పెట్టుకొని తమ వంశాభివృద్ధిని పొంది ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎంతోమంది భక్తులకు అటువంటి అనుగ్రహం కలిగిందనమాట. అందువల్ల ఈయన కేవలం వేణుగోపాల స్వామి మాత్రమే కాకుండా సంతాన వేణుగోపాల స్వామి అని కూడా ప్రఖ్యాతులైనారు. ఇటువంటి చోట ఈ దేవాలయంలో కుప్పా వంశీయులైనటువంటి వారు, అంటే మా పితామహులు కీర్తిశేషులు కుప్పా వెంకటప్పయ్య గారు, అలాగే వారితో పాటు అనేక మంది భక్త శిరోమణులందరూ కూడాను, అలాగే అనేక మంది ఆస్తిక మహాజనులు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు, వీరందరి యొక్క సహకారంతో గత 107 సంవత్సరాలుగా ఇక్కడ ఆ వేణుగోపాల స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తూ, అలాగే శ్రీమద్ భాగవత సప్తాహాన్ని నిర్వహిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ మా తాతగారు మా అందరి యొక్క స్వస్థలం గుంటూరు జిల్లాలోని తెనాలి తాలూకా అనంతవరం గ్రామం. కాబట్టి వీరందరూ కూడా అనంతవరం భక్త సమాజం ట్రస్ట్ అనే పేరుతో అందరూ కలిసి, ఎందుకంటే సంఘే శక్తి కలౌయుగే కనుక అందరూ కూడా ఒక ట్రస్టుగా ఏర్పడి 1919లో ఆ ట్రస్టును స్థాపించుకొని మరి వ్యవహార రీత్యా దాన్ని 2002వ సంవత్సరంలో రిజిస్టర్ కూడా చేసి, అంటే అనంతవరం భక్త సమాజం ట్రస్ట్ రిజిస్టర్డ్ ఇన్ 2002 అనేటటువంటి ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. అనేక కార్యక్రమాలు కూడా చేసి ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు నిర్వహించాలి అని పెద్దలందరూ కూడా ఆలోచించి సముద్ర స్నానం చేయటం అనేటటువంటిది మనందరికీ ఎంతో ముఖ్య కర్తవ్యం. సముద్ర స్నానం ఎప్పుడు చేయాలి అన్నప్పుడు పెద్దలు మనకు 4 పౌర్ణమిలు ప్రధానము అని చెప్పారు. దాన్నే సూక్ష్మంగా ఆ కా మా వై అని అంటారు. అంటే ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ అనేటటువంటిది. ఈ 4 పూర్ణిమలలో మాఘ పౌర్ణిమనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే మిగిలిన 3 పూర్ణిమలలో స్నానాలు చేయవచ్చు. దాంట్లో ఆలోచిస్తే భక్తుల సౌకర్యం, అందరికీ కూడా సౌకర్యం ప్రధానంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ 4 పౌర్ణమిల్లో మాఘ పౌర్ణమిని వీరు ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ అనేటటువంటివి తుఫాన్లు అలాగే వానలు వచ్చేటటువంటి సమయం అన్నమాట. మనందరికీ కూడా తెలుసు 1977లో వచ్చినటువంటి దివిసీమ ఉప్పెన కార్తీక మాసంలోనే వచ్చింది. అలాగే ఆషాఢ మాసం అనేటటువంటిది సహజంగా వర్ష ఋతువు ప్రవేశించే సమయం కనుక అప్పుడు కూడా వర్షాలతో ఈ ప్రాంతం ఇబ్బందిగా ఉంటుంది కనుక ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి కాకుండా మరి వైశాఖ పౌర్ణమి తీసుకోవచ్చు కదా అంటే వైశాఖ పౌర్ణమి ఎండాకాలం.
గ్రీష్మ ఋతువు రాబోతుంది. ఈ సముద్ర తీరంలో ఎండలో ప్రవేశించడం, ప్రయాణం చేయటం అనేది, స్నానం చేయటం అనేటువంటి చాలా కష్టంగా ఉంటుంది కనుక వైశాఖ పౌర్ణమి కాకుండా మాఘ పౌర్ణమిని ఎంచుకున్నారు. ఎందుకంటే సమశీతోష్ణ స్థితి ఉండి వర్షాలు తుఫాన్లు లేకుండా, ఎండలు లేకుండా భక్తులందరూ కూడా చక్కగా ఆనందంగా మరి భక్తిపూర్వకంగా కృష్ణాసాగర సంగమంలో స్నానం చేయటానికి చక్కటి అవకాశం భగవంతుడు ప్రసాదించింది మాఘ పౌర్ణమి కనుక మాఘ పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేయాలి. అంటే శాస్త్రం చెప్పినటువంటి సముద్ర స్నానాన్ని మాఘ పౌర్ణమి నాడు ఆచరించాలి అని ఒక తీర్మానం చేసుకుని ఆ మాఘ పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేయాలి. అంతకుముందు ఏం చేయాలి అంటే రుక్మిణీ కళ్యాణం చేయాలి. ఎందుకంటే ఆయన సత్సంతాన సౌభాగ్య ప్రదాత. సత్సంతానం కలగాలి అంటే వివాహం జరగాలిగా. కాబట్టి రుక్మిణీ సత్యభామా సమేతంగా వేణుగోపాల స్వామి వారికి చక్కటి కళ్యాణం చేస్తే మన ఇంట్లో కూడా చక్కటి కళ్యాణాలు జరుగుతాయి అని వారు ఒక ప్రణాళిక వేసుకుని 1920వ సంవత్సరం నుంచి 1922వ సంవత్సరం వరకు 3 సంవత్సరాలు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి మన అనంతవరం భక్త సమాజం ట్రస్ట్ వారు ఏదైతే మా పితామహులు కీర్తిశేషు కుప్ప వెంకటప్పయ్య గారు స్థాపించారో భక్తుల సహకారంతో ఆ ట్రస్ట్ ద్వారా 1920 నుంచి 22 వరకు కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు. అటు తర్వాత పెద్దలు ఆదేశించారు, కళ్యాణ మహోత్సవం అనేటటువంటిది ఎక్కడ ప్రతిపాదితమై ఉన్నది అంటే శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో రుక్మిణీ కళ్యాణం అనేటటువంటిది అద్భుతంగా వర్ణించాడు వేదవ్యాస భగవానుడు. ఆ పోతనామాత్యుడు కూడా ఆంధ్ర భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని అద్భుతంగా వర్ణించాడు. ఆ రుక్మిణీ కళ్యాణ ఘట్టం మాత్రం పారాయణ చేసిన చిరకాలంగా వివాహాన్ని అపేక్షిస్తున్నటువంటి కన్యామణులకు చక్కటి యోగ్యుడైనటువంటి వరుడు దొరికి వివాహం జరగడం అనేటటువంటిది మన సంప్రదాయంలో ఉన్నది. కాబట్టి మీరు రుక్మిణీ కళ్యాణం చేస్తున్నారు, రుక్మిణీ కళ్యాణం చేయాలి అంటే అది భాగవతాంతర్గతం గనక శ్రీమద్భాగవత సప్తాహం కూడా చేయవలసింది అని పెద్దలు ఆదేశించారు, జగద్గురువులు ఆదేశించారు. శృంగేరి జగద్గురువుల యొక్క ఆదేశంతో అంటే ఆనాడు ఉన్నటువంటి చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు శృంగేరి జగద్గురు పరంపరలో అవిచ్ఛిన్న శృంగేరి జగద్గురు పరంపరలో 34వ వారైనటువంటి శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు, అలాగే ఈ పెద్దల మా అందరి యొక్క స్వస్థానమైనటువంటి అనంతవరం గ్రామంలో అనంతవరం స్వామివారిగా ప్రసిద్ధి పొందినటువంటి శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామివారు వారు చక్కగా ఆదేశించారు. అటు జగద్గురువుల ఆదేశం, అనంతవరం స్వామివారి యొక్క ఆదేశాన్ని స్వీకరించి వీరందరూ కూడా 1923వ సంవత్సరంలో శ్రీమద్ భాగవత సప్తాహాన్ని కూడా ఆరంభించి ఆనాటి నుంచి శ్రీమద్ భాగవత సప్తాహం, రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణములు అనే కార్యక్రమాన్ని సాంగోపాంగంగా ఇక్కడ నిర్వర్తిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ హంసలదేవి క్షేత్రంలో శివాలయం కూడా ఉన్నది. ఆ శివాలయాన్ని కూడా పునరుద్ధరణ చేసి ఇక్కడ ఉప్పెనలు తుఫాన్లు వచ్చే ప్రదేశం కనుక ఏనాటి నుంచో ఉన్నటువంటి శివాలయం కూడా ఇంతకుముందు ఎలాగైతే 1977లో వచ్చినటువంటి దివిసీమ ఉప్పెన చాలా పెద్దదో, చాలా ప్రాణ నష్టం జరిగించిందో, అలాగే అంతకుముందు 150 సంవత్సరాల క్రితం బందరు ఉప్పెన అని ఒక ఉప్పెన వచ్చినట్టుగా మనకు చరిత్రలో ఉన్నది. ఆ ఉప్పెన వచ్చినప్పుడు కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయం కూడా పూర్తిగా అది జీర్ణమైంది. కాబట్టి అదే స్థానంలో మళ్ళీ అన్నపూర్ణ బాలా త్రిపుర సుందరి సమేతంగా కాశీ విశ్వేశ్వర స్వామివారిని కూడా ప్రతిష్ఠించి ఈ విధంగా ఇటు వేణుగోపాల స్వామివారిని అటు కాశీ విశ్వేశ్వర స్వామివారిని ఉభయల్ని కూడా సేవిస్తూ ఆనాటి నుంచి ఉభయలకి కూడాను కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తూ ఈ మాఘమాసంలో అలాగే వేణుగోపాల స్వామివారి యొక్క దేవాలయంలో శ్రీమద్ భాగవత సప్తాహాన్ని నిర్వహిస్తూ ఈ విధంగా అంటే కళ్యాణ మహోత్సవాలు ప్రారంభించి 1920 సంవత్సరంలో ప్రారంభించినటువంటి కళ్యాణ మహోత్సవాలు 106 పూర్తి చేసుకుని ఈ 2026వ సంవత్సరంలో 107వ వార్షిక కళ్యాణ మహోత్సవంలో ప్రవేశించారు. ఈ అనంతవరం భక్త సమాజం ట్రస్ట్ 2002 సభ్యులు అందరూ కూడాను. అలాగే 1923లో ప్రారంభించినటువంటి శ్రీమద్ భాగవత సప్తాహం 103 సంవత్సరాలు పూర్తి చేసుకుని 104వ వార్షిక శ్రీమద్ భాగవత సప్తాహ మహోత్సవంలో ప్రవేశించారు. ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులు, బంధువులు, ఆస్తికులు, గ్రామస్తులు, అర్చకులు, ప్రభుత్వం వారు అందరి యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమాలన్నీ కూడా లోకక్షేమార్థం ఇక్కడ నిర్వర్తించడం జరుగుతోంది. ధ్యానం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం
मालाक्लुप्तासनस्थस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरुदभ्रैरुपरिविरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्देन पुनेयादरिनलिर्गदाशङ्खपाणिर्मुकुन्दः भोपादौ यस्य नाभिर्वियदसुरनिलश्चन्द्रसूर्यौ च नेत्रे कर्णावाचाश्चिरोद्यौर्मुखमपि दहनो यस्य वास्तेयमब्धिः अन्तस्थं यस्य विश्वं सुरनरखगोभोगिगन्धर्वदैत्यैः चित्रं रम्यते तं त्रिभुवनवपुषं विष्णुमीशन्नमामि। ॐ नमो भगवते वासुदेवाय। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे अनाथं। नमः समस्तभूतानामादिभूताय भूभृते अनेकरूपरूपाय विष्णवे प्रभविष्णवे सशङ्खचक्रं सकरीटकुण्डलं सपीतवस्त्रं सरसेरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुधस्याममायताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। ॐ विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदान्नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वस्यर्वस्यवस्थाणुर्भूतादिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभो शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः विश्वकर्मा मनस्त्वष्टा स्थविष्ठस्थविरो ध्रुवः अग्राख्यशाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रभो तस्त्रिकगुब्धाम पवित्रं मङ्गलं परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् श्रेयशरणं शर्म विश्वरेताः प्रजाभवः अहः संवर्तो व्याळः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषाकपिरमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमनः सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिस्रवाः अमृतशाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांसुरमोघः शुचिरोर्जितः हतीन्द्रसङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः हतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महादृधृको महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनो हंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्यः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः
अजो दुर्मर्षणश्चास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धामः सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वे वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणे श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहः संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभग्विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषा हि वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः शुभजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपस्य विविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः क्रुद्धः स्पष्टाक्षरो मन्त्रश्चन्द्रां सुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुश्चशबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्योऽव्यक्तरूपस्य सहस्रजिदनन्तजितु इष्टो विशिष्टशिष्टेष्टस्य खण्डीनः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दस्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुराजुदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शौरः शौरिर्जनेश्वरः अनुकूलस्य तावर्तः पद्मे पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृतो महर्धिर्रुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलशरभो भीमः समयज्ञो हविर्हविः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्धिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरथोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणुः प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयूपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रं सताङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृतो मनोहरोजितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनस्ववशो व्यापी नैकात्मानैककर्मकृतु वत्सरो वत्सलो वत्सी रत्नगर्भोधनेश्वरः धर्मकुद्धर्मकुर्धर्मे सदसत्क्षरमक्षरम् अविज्ञाता सहस्रांशर्विधाता कृतलक्षणः कपस्तनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः सोमपामृतपः सोमः पुरुजित्पुरुषोत्तमः विनयो जयः सत्यसन्धो दाचारः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्यो जितामित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः
महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृतु महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्वाङ्गोचितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगः नन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुर्दारुणो द्रविणप्रदः दिविसृक्सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणं भेषजं भिषगो सन्न्यासकृच्छमस्यान्तो निष्ठाशान्तिः परायणं शुभाङ्गस्यान्त्यदस्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ते निवृत्तात्मा संक्षेप्ताक्षेमकृच्छिवः श्रीवासश्रीपतिश्रीमतां वरः श्रीधश्रीसत्श्रीनिवासश्रीनिधिश्रीविभावनः श्रीधरश्रीकरश्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गश्चतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्चिन्नसंशयः विदीर्णः सर्वतश्चक्षुरणेशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकशोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः कालनेमिनिः वीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिः हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तवप्रियस्तोत्रं स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यजुश्रेष्ठः सन्निवासस्वयामुनः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोऽथापराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिश्शताननः एको नैकः स वः कः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो घृतासीरचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृगो सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृतां वरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः स्तुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाकृतो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः अमृतांशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः निग्रोधोदुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः अमूर्तिरणघोचिञ्चो अनर्बृहत्कुशस्थूलो गुणभन्निर्गुणो महान् अधृतस्वधृतस्वाश्च प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रवणः क्षामः सुपर्णो वायुवाहनः
धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अपराजितः सर्वसः नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायप्रियारहोरः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सकतिर्ज्योतिस्वरचिर्हुतभग्विभुः कविर्विलोचनः सूर्यः सवितारविलोचनः अनन्तो हुतभग्भोक्ता सुखदो नैकजोऽग्रजः अनिर्विण्णः सदा मर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः स्वस्ति दस्वस्ति कृत्स्वस्ति स्वस्ति भुक्स्वस्ति दक्षिणः हरौद्रः कुण्डलीचक्रे विक्रम्योर्जितशासनः शब्दातिगः शब्दसहस्रशिशिरः सर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनः पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चितरस्रोगभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः प्रमाणं प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः भूर्भुवस्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञे यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिस्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनस्रष्टा क्षितीशः पापनाशनः शङ्खभुन्नन्दकीचक्रे शार्ङ्गधन्वागदाधरः तथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुध ओन्नम इति वनमाली गदी शार्ङ्गी शङ्खी चक्रे च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु वनमाली गदी शार्ङ्गी शङ्खी चक्रे च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु लीगदी शार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्ष आर्ता विषण्णाः शिथिलाश्च भीताः शुचव्याधिषु वर्तमानाः सङ्कीर्तनारायणशब्दमात्रं विमुक्तदुःखाः सुखिनो भवन्ति कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्जत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। ॐ श्रियै नमः। ॐ वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादिभिः सेवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनिधिभिर्युक्तां सदा शक्तिभिः सरसिजनयने सरोजहस्ते तमां सुखगन्धमाल्यशोभे भगवते हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरिप्रसीदमह्यं प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं स्वरभिं नमामि परमात्मिकां वाचं पद्मालयां पद्मां शुचिं स्वाहां स्वधां सुधां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीं अजितिं जतितिं दीप्तां वसुधां वसुधारिणीं नमामि कमलां कान्तां कामाक्षीं क्रोधसम्भवाम् अनुग्रहप्रदां बुद्धिम् अनघां हरिवल्लभाम् अशोकाममृतां दीप्तां लोकशोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं चतुर्भुजां चन्द्ररूपाम् इन्दिरामिन्दुशीतलाम् आह्लादजननीं पुष्टिं शिवां शिवकरीं सतीं विमलां विश्वजननीं पुष्टिं दारिद्र्यनाशिनीं
प्रीतिपुष्करिणीं शान्तां शुक्लमाल्याम्बरां श्रियं भास्करीं बिल्वनिलयां वरारोहां यशस्विनीं वसुन्धरामुदाराङ्गां हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं स्त्रैणसौम्यां शुभप्रदां उपवेश्मगतानन्दां वरलक्ष्मीं सुप्रदां शुभां हिरण्यप्राकारां समुद्रतनयाञ्जयां नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रितां दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं नवदुर्गां महाकालीं ब्रह्मविष्णुशिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मीप्रसीद सततं नमतां शरण्ये श्रीहरये नमः श्रीहरये नमः శ్రీహరయే నమః. ఈ విధంగా ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని భక్తులందరం కలిసి పరిపూర్ణం చేసుకున్నాం. ఈ 107 సంవత్సరాలలో ఈ అనంతవరం భక్త సమాజం ట్రస్ట్ రిజిస్టర్డ్ 2002 వారి భక్తులకి, అలాగే ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ ఎన్నో అనుభూతులు కలిగినాయి. ఇందాక మా అమ్మగారు చెప్పినట్లుగా ఇక్కడ తాటాకు పందిళ్ళు వేసేవాళ్ళు భక్తుల కోసం. ఆ తాటాకు పందిళ్లలో 4 స్తంభాల ఆట ఆడుతుండే వాళ్ళ పిల్లలందరూ కూడా ఒకరోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ 10 మంది కలిసి ఆటలాడుతూ ఉంటే 11వ పిల్లవాడు కూడా వాళ్ళతో కలిసి ఆటలాడాడు. సరే, పిల్లల్లోనే ఇంకో పిల్లవాడని అనుకున్నారు. తర్వాత చూస్తే ఆటలన్నీ అయిపోయినాయి, అందరూ భోజనాలకు వచ్చారు. 11వ పిల్లవాడు ఎక్కడా అంటే ఎవరికీ కనపడలే. ఆయన సాక్షాత్తు కృష్ణస్వామి వారు బాలరూపంలో వచ్చి ఈ భక్తులందరితో కలిసి ఆయన ఆడుకున్నారు అనేటటువంటి ఒక నిదర్శనం అందరికీ కూడా కలిగింది. ఇలా ఎన్నో తీర్మానాలు ఉన్నాయి, ఎన్నో అనుభూతులు ఉన్నాయి. హంసల దేవి శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో 3 రాత్రులు నిద్ర చేసిన దంపతులకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఇలా కలిగిన సంతానానికి వేణుగోపాల్ అనే పేరు పెట్టుకోవటం ఆనవాయితీగా వస్తుంది. దేవతలు నిర్మించిన ఈ మహిమాన్వితమైన ఆలయ మహిమల విశేషాలు ఇప్పటి వరకు కొన్ని తెలుసుకున్నాం కదా. మరికొన్ని విశేషాలు మరో కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. నమస్కారం.